టీడీపీ అధినేత చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ముఖ్యమంత్రి కావాలని, మంగళగిరిలో లోకేష్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని మొక్కుకున్న సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు అవి నెరవేరటంతో మొక్కు చెల్లించుకున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ₹1 కోటి వ్యయంతో తయారు చేసిన టేకు రథాన్ని హీరో నారా రోహిత్తో కలిసి దేవస్థానానికి బహుకరించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిన సమయంలో తాను స్వామివారికి మొక్కుకున్నానని అట్లూరి నారాయణరావు తెలిపారు. స్వామివారికి శాశ్వత రథం లేదని అర్చకులు చెప్పడంతో రథాన్ని సమకూర్చినట్లు చెప్పారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల మేము ఒక 2 ఇయర్స్ బ్యాక్, అంటే ఎలక్షన్ కరెక్ట్గా ఒక 6-7 months ముందు, 6-7 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసిన సందర్భంలో మేము స్వామివారికి మొక్కుకొని ఇక్కడ భువనేశ్వర్ మేడంకి ప్రసాదాలు కూడా అందజేసాం. సారు ఆరోగ్యంగా బయటకు వచ్చి ఎలక్షన్ బాగా జరిగి లోకేష్ గారికి మంచి మెజారిటీతో మనం సక్సెస్ అయ్యి ఎన్డీఏ గవర్నమెంట్ రావాలని కోరుకున్నాం. ఆ కోరిక నెరవేరిన సందర్భంలో స్వామివారికి ఏం చేయించాలని అడిగాం. ఇక్కడున్న పంతుల వాళ్ళు అడిగితే, అయ్యా ఇది 1500 సంవత్సరాల క్రితం టెంపుల్, ఈ టెంపుల్కి ఇప్పటికి కూడా శాశ్వత రథం అనేది అనుకూలించలేదు, శాశ్వత రథం చేయించండి అన్నారు. దాన్ని ఇమ్మీడియట్గా భగవంతుడి దయ వల్ల మనం తయారు చేసి ఈరోజు రథోత్సవం సందర్భంగా స్వామివారికి మా అభిమాన కథానాయకుడు మా హీరో నారా రోహిత్ గారి చేతుల మీదుగా స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు సహకరించినటువంటి ఈఓ గారికి, లోకల్ పోలీస్ సిబ్బందికి, ఎంఆర్ఓ గారికి, ప్రెస్ వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరూ బాగుండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మళ్ళా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా మాకు మోపిదేవిలో సహకరించినటువంటి జనసేన, అలాగే బీజేపీ మా బుచ్చిరాజు గారికి, రత్నగిరి గారికి, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ అబ్బాయి గారు కూడా మాకు బాగా సహకరించి అన్ని విధాలుగా సహకరించారు. ఇక్కడ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.